హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రకరకాల డిజైన్స్తో పూరీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ పూరీలు ఆరోగ్యానికి చాలా మంచివండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక గుప్పెడు పాలకూరని వేడి నీళ్ళలో వేసి 1 నిమిషం పాటు ఉడికించాలి. వెంటనే తీసి చల్లటి నీళ్ళు పోసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండికి అరకప్పు పాలకూర పేస్ట్ సరిపోతుంది. అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ పిండి మీద ఒక అర చెంచా నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బీట్రూట్ తోటి పిండి కలుపుకోవాలి. ఒక అరచెక్క బీట్రూట్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అలాగే చపాతీ పిండిలాగా కలుపుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇంకో కప్పు గోధుమ పిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇలాగే చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలాగ 3 రంగుల పిండి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం 3 సమానంగా తీసుకొని దాన్ని చపాతీ అంత సైజులోకి ఒత్తుకోవాలి. ఒత్తేటప్పుడు గుండ్రంగా ఉండాలని ఏం రూల్ లేదండి. కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు. 3 కొద్దిగా సమానంగా ఒకటే సైజులోకి ఒత్తుకొని ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలాగ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక 1 అంగుళం సైజు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనము రోల్ చేసుకునేటప్పుడు ఏ రంగుదైనా కింద మీద వేసుకోవచ్చండి. ఎలా వేసుకుంటే అలా డిజైన్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఇలాగ చేత్తో కొద్దిగా ఒత్తుకొని పూరీ అంత సైజులోకి ఒత్తుకోవాలి. ఈ పూరీలు ఒత్తేటప్పుడు పీటకి కొద్దిగా నూనె రాసుకొని ఒత్తుకోవాలండి. అప్పుడు అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ కాంబినేషన్ తోటి మళ్ళీ ఇంకొక రోల్ తయారు చేద్దాము. ఈ రోల్ని కూడా అంగుళం సైజు ముక్కలు కట్ చేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. మనం ఏ కలర్ అయితే కింద వేస్తామో ఆ కలర్ ఎక్కువ పూరీలోకి వస్తుందండి. చూడండి, పూరీలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తోటి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు నూనెని బాగా వేడి చేసుకొని ఒక్కో పూరీని వేయించుకోవాలి. ఈ పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయండి. పూరీలు వేయించేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ప్లెయిన్గా చేసుకునే పూరీల కన్నా ఈ పూరీలు కొద్దిగా ఆరోగ్యానికి మంచివండి. మీరు ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను ఇలాగే చపాతీ కూడా చేశాను. ఈ వెజిటబుల్ చపాతీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాగా కలర్ఫుల్గా పూరీలు చపాతీలు చేసి పెట్టండి. వాళ్ళు ఎంత సంతోషపడతారో చూడండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఒకవేళ బాగాలేకపోతే లైట్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.